ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారి 150వ వార్షికోత్సవం సందర్భంగా మౌసం మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. గ్రామాల్లో నివసించే ప్రజలకు మరింత మెరుగ్గా వాతావరణ సమాచారం అందించాలన్న ఉద్దేశంతో యాప్ ను లాంచ్ చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. మౌసం యాప్ పనితీరు గురించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఓ శుభవార్త తెలిపింది. మొన్న సంక్రాంతి రోజు కూడా ఈ వాతావరణ శాఖకు సంబంధించి 150 సంవత్సరాల వేడుకలు కూడా జరిగాయి. ఢిల్లీలో వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ మౌసం యాప్ అని కూడా ఒకటి లాంచ్ చేశారు. ప్రతి చోట వాతావరణం, ఇంటింటి వాతావరణం అనే సేవలకు సంబంధించి ఈ యాప్ కూడా లాంచ్ చేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పంచాయతీ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి రైతులకు అందుబాటులో ఉండే విధంగా వాతావరణము ఎలా ఉంటుంది, హెచ్చరికలు కావచ్చు, ఉష్ణోగ్రతలు కావచ్చు, వాతావరణంకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అందులో అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇక రైతులు ఇక నుంచి కూడా ఏదైనా వాతావరణకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలన్నా ఇటు టీవీలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అందులో చూడకుండా డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేయకుండా ఈ యాప్లో కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ మౌసం యాప్ ఎట్లా వర్క్ చేస్తుందో ఒకసారి చూసి తెలుసుకుందాం మనం. సో ప్రజెంట్ ఈ మౌసం యాప్ అనేది కూడా మనము ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో గ్రామ పంచాయతీ లెవెల్కి సంబంధించి ఈ సేవలకు సంబంధించి ఈ మౌసం యాప్ కూడా రిలీజ్ చేశారు. ఈ మౌసం యాప్కి సంబంధించి కూడా మనం ప్రజెంట్ ఎట్లా వర్క్ చేస్తుందో చూసుకోవచ్చు. ఇక్కడ 150 ఇయర్స్ సర్వీస్ ఆఫ్ ది నేషన్ అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే 150 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ యాప్ కూడా లాంచ్ చేశారు. మనం ఈ యాప్కి సంబంధించి కూడా మనకు దాదాపు ఇక్కడ లాంగ్వేజెస్ కూడా చూసుకోవచ్చు. మనకు హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తమిళ్, మరాఠీ, కన్నడ ఇట్లా దాదాపు 12 లాంగ్వేజెస్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. లాంగ్వేజెస్కి సంబంధించి కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ కావాలని చెప్పేసి. సో ప్రస్తుతం అయితే మనం తెలుగు లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నాము. ఈ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి కూడా ఖచ్చితమైన వాతావరణ సవరీకరణ పొందడానికి కూడా మనకి ఇక్కడ రాష్ట్రాన్ని ఎంచుకోవడానికి కూడా మనకి ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. దాదాపు మనకు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలు, దాంతోపాటు యూనియన్ టెరిటరీస్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. సో మన రాష్ట్రం ఏదైతే ఉందో అది ఆల్ఫాబెట్స్ ప్రకారం ఇక్కడ రాష్ట్రాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి మనం తెలంగాణ, ఇక్కడ మన స్టేట్ మనం చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ ఈ స్క్రీన్ మీద కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఆదిలాబాద్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, ఈ ఆల్ఫాబెట్స్ ప్రకారం కూడా మనకు అన్ని డిస్ట్రిక్ట్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ మనం చూసుకోవచ్చు. ఇందులో మనము ప్రస్తుతం మనం హైదరాబాద్ చూస్ చేసుకుందాము. హైదరాబాద్ చూస్ చేసుకున్న తర్వాతకి కూడా హైదరాబాద్కి సంబంధించి కూడా ఇక్కడ అన్ని కూడా మనం లొకేషన్స్ చూసుకోవచ్చు. కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కూడా అన్ని మనకు ఇక్కడ లొకేషన్స్ ఉంటాయి. అంబర్పేట కావచ్చు, దాంతోపాటు అమీర్పేట, ఆసిఫ్ నగర్, బహదూర్పుర. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మనకు సంబంధించిన మనం ఏ లొకేషన్లో ఉన్నామో, మనకి ఏ కాన్స్టిట్యుయెన్సీ వస్తుందో అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఇక్కడ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ కిందకి వస్తుంది కాబట్టి ఖైరతాబాద్ మనం ఓపెన్ చేసిన తర్వాతకి దాదాపు మనకి ఇందులో 5 రోజుల నుంచి వారం రోజులకు సంబంధించిన వాతావరణకు సంబంధించిన అన్ని సూచనలు కూడా మనకి ఇందులో పొందుపరుస్తూ ఉంటారు. సో 5 రోజులు, రాబోయే 5 రోజులు కూడా 5 రోజులు తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ బ్లాక్ వాతావరణ భవిష్య సూచనలు అని కూడా మనకి ఇక్కడ పొందుపరిచారు. మెయిన్గా చూసుకోవచ్చు మనకి ఇక్కడ రాబోయే 5 రోజులకు సంబంధించి ఈ ఖైరతాబాద్ ఈ నియోజకవర్గం సంబంధించి కూడా మనకు అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సో 17వ తారీఖు మనకి ఎట్లా ఉంది అని చెప్పేసి, 18వ తారీఖు కావచ్చు, దాంతోపాటు 19వ తారీఖు కావచ్చు, 20వ తారీఖు కావచ్చు, 21. సో ఇట్లా దాదాపు మనకు వారం రోజుల వరకు ఏమేమి హెచ్చరికలు ఉన్నాయి వాతావరణకు సంబంధించి, ఉష్ణోగ్రతలు కావచ్చు, చలి కావచ్చు, దాంతోపాటు వర్షంకి సంబంధించి అన్ని సూచనలు కూడా ఇందులో పొందుపరిచారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు పొందుపరిచారు. దాంతోపాటు మనకు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి, ఆగ్నేయ దిశ అంటే క్లౌడ్ ఎట్లా ఉంటుంది, ఈ రోజు మేఘవృతంగా ఉంటుంది ఆకాశం అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజెంట్ మనకు ఈ రోజుకి సంబంధించి కూడా మనం వాతావరణకు సంబంధించిన హెచ్చరికలు కూడా మనం అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఆదిలాబాద్ చూజ్ చేసుకుందాము. ఆదిలాబాద్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి కూడా అక్కడ ఉన్న లొకేషన్స్ కూడా అన్ని మనం చూసుకోవచ్చు. ఆదిలాబాద్ అర్బన్ కావచ్చు, బేలా, పడవ, గుడిహత్తూరు, సో హెచ్ఓడ, జైదద్, నార్నూర్, సిరికొండ, సో అన్ని లొకేషన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. సో ఆదిలాబాద్ రూరల్కి సంబంధించి మనం ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ రూరల్కి సంబంధించి కూడా 5 రోజులకు సంబంధించి వాతావరణము ఇక్కడ మనకు పొందుపరుస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా ఎవరైనా వాతావరణకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు, సూచనలు కావచ్చు, ప్రజెంట్ వాతావరణం ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి అయితే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.